నమస్తే. నేను పర్సనల్ ఇయర్ నెంబర్ జ్యోతిష్యం ప్రకారంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తర్వాత చెప్తాను. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా పర్సనల్ ఇయర్ నెంబర్లు 1, 2, 3, 4 చెప్పుకున్నాం. పర్సనల్ ఇయర్ అన్నది జ్యోతిష్యం కన్నా నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఈ పర్సనల్ ఇయర్ నెంబర్స్ చాలా బాగా పనిచేస్తాను. పర్సనల్ ఇయర్ నెంబర్ ఎలా కనుక్కోవాలో నేను చెప్పాను. సపోజ్ ఈ 2025లో పర్సనల్ ఇయర్ ఒక వ్యక్తి 8/6/1960లో పుట్టాడు అనుకోండి. అప్పుడు ఈ 60 అన్నది మనకు వద్దండి. ఈ 8, 6 ప్లస్ ఈ సంవత్సరం ఉన్న 2025 పెట్టుకోవాలి. ఇవి మొత్తం యాడ్ చేస్తే 23 నెంబర్ వస్తుంది. 23 అంటే 2 + 3 5. ఎవరికైనా ఇప్పుడు ఇతనికి 8/6 నుంచి పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వస్తుందండి. జనవరి 1 నుంచి రాదండి. చాలామంది జ్యోతిష్యులు న్యూమరాలజిస్టులు అలా చెప్తున్నారు. దట్ ఈస్ అంత కరెక్ట్ కాదు. ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఆ సంవత్సరం యొక్క సంఖ్య మారుతుంది. అంటే 8/6/1960లో పుట్టిన వ్యక్తి అప్ టు జూన్ వరకు 8th వరకు ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్ 4 ఉంటుంది. ఈ డేట్ నుంచి పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వస్తుంది. ఈ సంవత్సరం పర్సనల్ ఇయర్ నెంబర్ 5 ఎవరికైతే వస్తుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కూడా సంవత్సరం సంఖ్యలో కూడా లాస్ట్ డిజిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నా పాత వీడియోలు చూడండి. లాస్ట్ డిజిట్ మీద వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, పర్సనల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఈ నెంబర్ మీద చాలా ఆధారపడి ఉంటాయి. తర్వాత ఇది దశాబ్దం. ఈ 25 నెంబర్ కూడా ఉంటుంది. ముందు 5 నెంబరు, ఈ 2 నెంబర్లు అంటే 2 + 5 7 వస్తుంది. ఈ సంవత్సరం అందరికీ 7 నెంబర్స్ ఉండటం వల్ల చాలా స్పిరిచువల్గా ఉంటారు. 5 అనేది మిడిల్గా ఉంటుంది. జనరల్గా మన జ్యోతిష్ ప్రకారం 5 అంటే బుధుడు అని అంటారు. బుధుడు న్యాచురల్గా తెలివిగలవాడు, ఇంటెలెక్చువల్. ఈ కొత్తగా ఈ ఐటీలు ఇవన్నీ కూడా 5, 2 కూడా వస్తుంది, 4 కూడా వస్తుంది. ఈ 5 ముఖ్యంగా ఇది ఆయన అంటే కొంతమంది చిన్నపిల్లడు బాగా తెలివిగల ఉంటే వాడికేంట్రా వాడి బుర్ర పాదరసం అంటారు. ఈ మెర్కురీ అన్నా కూడా తెలుగులో పాదరసమే. అలా 5 నెంబరు ఎవరికైతే వస్తుందో 5 నెంబర్ డేట్ ఆఫ్ బర్త్లో ఉండటం. నేను 2025 గురించి ఫస్ట్ వీడియో చెప్పాను, దాంట్లో 25 గురించి చెప్పాను, దాన్ని కూడా చూడండి. 5 నెంబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ ఈ 4 ఉండటం వల్ల లాస్ట్ ఎపిసోడ్ చెప్పాను, వాళ్ళకి చాలా ఆస్తులు కొనుక్కోవటం, కోర్టు కేసులు గెలవటం, జాబులు రావటం ఇవన్నీ ఉంటాయి. ఈ 4 నెంబర్లో వాళ్ళకి జాబ్ వచ్చిందనుకో, 5 నెంబర్లో విలాసవంతమైన జీవితం ఉండటం, వృత్తిపరంగా డెవలప్ అవ్వటం, ట్రైనింగ్ తీసుకోవటం, లేదా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి చాలామందికి. చేరిన 1 or 2 years 3 yearsలో ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వటం, చాలా చక్కగా వీళ్ళకి మంచి చాలా తెలివిగల పిల్లవాడు అని చాలా బాగా ఉండటం. అదే వ్యాపారంలో ఉన్నవాళ్ళు లాస్ట్ ఇయర్ వ్యాపారం మొదలుపెడితే ఇప్పుడు కొత్త టెక్నిక్స్గా కొత్త బిజినెస్లు దాంట్లోనే ఇంప్రూవ్మెంట్ చేయటం. తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థిక భద్రత చాలా ఇప్పుడు ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటుంది. కొంచెం బాగా సెటిల్ అయిన వాళ్ళైతే విలాసవంతమైన ప్రయాణాలు చేయడానికి చాలా ఇష్టపడతారు. చాలామంది మామూలుగా డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఆగిపోయిన చదువు మొదలు పెడదామని, లేదా వాళ్ళు కొత్తగా నేను జాబ్లో చేరిన తర్వాత ఒక 14 సంవత్సరాలకి నేను లా చేద్దాం అనుకున్నాను. అప్పుడు కూడా నా పర్సనల్ ఇయర్ నెంబర్ 5 అనుకోకుండా లా చేరాను. లా చేరి లా కంప్లీట్ చేశాను. అలా కొంతమంది ఏదన్నా ఇచ్చేయటం కానీ, ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొత్తగా జ్యోతిష్యం నేర్చుకున్నారు. MA జ్యోతిష్యం అంటే లా ఇప్పుడు లేదు కాబట్టి కాలేజీకి వెళ్ళాలి కాబట్టి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు చాలామంది జ్యోతిష్యం చేస్తున్నారు. తర్వాత సైకాలజీ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి కూడా వచ్చింది. అది ఇలా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదీ కాక ఈ 5 నెంబర్ అండి ఫ్రెండ్లీ నెంబర్ అండి. బుధుడు ఎవరితో గొడవ పెట్టుకోడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అందువల్ల స్నేహ సంబంధాలు పెరిగే అవకాశాలు, కొత్త ఫ్రెండ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అలాగే వ్యాపార లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. ఈ అగ్రిమెంట్స్ వల్ల తర్వాత చాలా లాభం ఉంటుంది. సపోజ్ ఏదైనా డీలర్షిప్ తీసుకున్నారు అనుకోండి, సిగ్నేచర్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టడం, డీలర్షిప్ అలాంటి ఏది ఏమైనా ఈ సంవత్సరం 5 ఉంది కాబట్టి బుధుడు అప్పుడప్పుడు మోసపోతూ ఉంటాడు.
అందువల్ల డాక్యుమెంట్ల మీద సొంతకాలు పెట్టేటప్పుడు గుడ్డిగా చేయకుండా ఒక్కసారి చదువుకొని విఘ్నతతో, విజ్డమ్తో, తెలివితేటలతో ఒక్కసారి చదువుకొని సిగ్నేచర్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఏమి ఇబ్బందులు లేకుండా. అలాగే ఈ సంవత్సరం రచయితలు ఉంటారండి. మీడియా పీపుల్, రచయితలు, చాలామంది రచయితలు రాస్తూ ఉంటారు. కానీ వాళ్ళ రచనలకి గుర్తింపు రాదు. ఇప్పుడు వాళ్ళు చేసిన రచయితలకి ఇయర్ నెంబర్ 5 రాగానే వాళ్ళకి గుర్తింపు వస్తుంది. తర్వాత అలాగే 5 నెంబర్ టీచర్ కూడా, టీచర్ వీళ్ళకి కూడా గుర్తింపు, లేకపోతే రాష్ట్రపతి అవార్డు, లేకపోతే స్టేట్ లెవెల్లో, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో బెస్ట్ టీచర్ అనే ఇది రావడం జరుగుతుంది. ఈ 5 నెంబర్ కంప్యూటర్ కూడా అన్నాను కదా, బుధుడు కంప్యూటర్ రంగం, ఇప్పుడంతా కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి గుర్తింపు. కొత్త కంప్యూటర్ అంటే న్యూ సబ్జెక్ట్స్, న్యూ ప్లాట్ఫామ్స్ నేర్చుకోవాలనే ఒక విజ్ఞాత ఉంటుంది. అది కొత్తగా నేర్చుకుంటారు కూడా. ఇలా నేర్చుకోవటం వలన వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పర్సనల్ ఇయర్ నెంబర్ 5 ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ రిలేషన్స్. అంటే అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయాలన్నా ఇది కూడా, అంటే కొత్త ఫ్రెండ్స్, కొత్త రిలేటివ్స్ రావటం కూడా జరుగుతుంది. అందువల్ల ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వచ్చిన వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. లాస్ట్ పర్సనల్ ఇయర్ నెంబర్ 4లో ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు పెద్దగా ఏమి చేయక్కర్లేదండి. వీళ్ళు బుధుడికి అంటే ఎవరికి చేసినా మీ ఇన్కంలో 2% దానం చేయండి. దానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానం చేయండి. ఈ 5 నెంబర్ ఉండటం వల్ల యోగా, మెడిటేషన్ నేర్చుకోవటం కూడా చాలా మంచిది. యోగా, మెడిటేషన్ డైలీ మనం ఎక్సర్సైజ్, మన శరీరానికి ఎలాగో మెడిటేషన్ అనేది మన బ్రెయిన్కి ఎక్సర్సైజ్. అందువల్ల మీరు యోగా, మెడిటేషన్ డైలీ ఒక 10 to 15 మినిట్స్ మీ ఎవరు దేంట్లో ఉంటే వాళ్ళ ఇష్టదేవాన్ని కొలుచుకోండి. లేదా కామ్గా శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక 15, 20, 30, 40 మినిట్స్ కనుక అలా కూర్చోగలిగితే చాలా బ్రెయిన్కి చాలా స్పందన ఉంటుంది. ఎవరైనా కూడా శివ రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. మన క్రిస్టియన్స్ అయితే ఒకసారి మనకి ప్రార్థన పెట్టించుకోండి. ఇంట్లో ప్రార్థన పెట్టించి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టండి. అలాగే ముస్లిమ్స్ అయితే ఖత్మే ఖురాన్ చదివించండి. దానికి వచ్చిన ఈ మదర్సా నుంచి పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి మంచి భోజనం పెట్టి పంపించు. అన్నదానం చాలా మంచిది. మీ దగ్గర పనిచేసే వాళ్ళకి మీరు వ్యక్తిగతంగా అప్పుడప్పుడు కానీ రోజు కానీ వాళ్ళకి ఫుడ్ పెట్టండి. ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లేదా అనాథలకి, మన ఇలాంటి డెస్టిట్యూట్ పీపుల్కి మంచి ఫుడ్ కానీ, స్వీట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ పెట్టండి. చాలా బాగుంటుంది. ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. నేను 440 పేజీలతో మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ రాశాను. ఈ బుక్ చాలా పాపులర్. హిందూ పేపరు, ఈనాడు పేపరు అంత బెస్ట్ సెల్లింగ్ బుక్ అన్నారు. ఎవరైనా న్యూమరాలజీ మీద ఏ డౌట్ వచ్చినా ఈ బుక్లో 440 పేజీలు అన్ని డౌట్లకి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. ఎవరైనా మీకు వ్యక్తిగతంగా కావాలనుకునేట్టయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు దీన్ని మీకు బుక్ని మీకు VPP ద్వారా పంపిస్తారు. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ.